హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం మైదా స్వీట్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, వంట సోడా, 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్, తగినన్ని వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మైదాని యాడ్ చేసుకుందాం. అందులో వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం. అది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మనం హీట్ చేసిన ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి ఇలా ఈ కన్సిస్టెంట్లో కలుపుకుందాం. కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ని యాడ్ చేసి 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ కానివ్వాలి. అది బాయిల్ అయింది, అదిని సపరేట్ చేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పిండిని మరొకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని ఇలా చిన్న బాల్ లాగా చేసుకుందాం. ఇప్పుడు పిండిని యాడ్ చేసుకొని ఒక మందపు చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్నాక ఇలా నైఫ్తో పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా అలా కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు షుగర్ వాటర్లో వీటిని యాడ్ చేసుకుందాం. ఇవి సింపుల్గా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి ఉంచుదాం. చూడండి, ఇవి చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన మైదా స్వీట్ బిస్కెట్స్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.